అంటే ఆ పరిస్థితుల్లో కూడా తల్లిని గురించినటువంటి ఆలోచన, నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లి పరిస్థితి ఏంటి, నా తల్లి ఏమైపోతుంది, నా తల్లి ఎక్కడుండాలి, ఏమంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన పరిస్థితే బాగోలేకపోతే ఆయనే మరి కాసేపట్లో చనిపోతుంటే కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ తల్లి గురించి ఆలోచించి సంరక్షణ కోసం ఆలోచించి ఆయన వెళ్ళిపోయాడు అంటే నిజంగా నేను ఒక మంచి ఉత్తమమైన కుమారుడు. అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనంటే కేవలం మనం ఏదో మనం నమ్ముకున్నామండి, ఏదో ఆదివారం ఆరాధనలకు వెళ్ళిపోవాలండి, ఏదో ఆయన గురించి 4 మాటలు చెప్పాలండి, ఇది మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన అన్ని విషయాలలో మనందరికీ ఒక మాదిరికరమైన వాడు. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. మీరు ఒక యవనస్తుడు ఎలా ఉండాలంటే యేసు ప్రభుని చూడాలండి, యేసును చూడాలి. ఒక యవనస్తుడుగా తన జీవితాన్ని ఎలా ఈ భూమి మీద కొనసాగించాలో అన్న సంగతి తెలియాలి అనంటే యేసును చూడాలి. ఒక అన్నగా, ఒక పెద్ద కుమారుడుగా, ఒక తల్లికి, అలానే సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా, ఇలా మీరు ఏ విషయంలోనైనా యేసును మీరు చూడగలిగితే ప్రతి విషయంలో మనకు ఒక చక్కటి మాదిరిని యేసు మనకు చూపిస్తాడు. ఆయన ఏమండి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి యేసు జీవితం నుంచి, యేసు జీవితం నుంచి ఎన్ని పాఠాలు.